హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శైలవల్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మురుడేశ్వర్ దర్శనం అయితే సూపర్గా జరిగింది. ఆ శివయ్య దర్శనం చాలా బాగా జరిగి అదేవిధంగా బీచ్లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఫ్యామిలీ మెంబర్స్ మొత్తము. ఇక మురుడేశ్వర్ నుంచి అయితే వేరే ప్లేస్కు బయలుదేరామండి. ఎక్కడికి బయలుదేరామనేది మీరు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే ఫ్రెండ్స్. ఇక్కడ మురుడేశ్వర్ నుంచి బయలుదేరుతుండగా ఈ మురుడేశ్వర్ నుంచి దాదాపు 50 కిలోమీటర్స్ దూరంలో ఈ మరొక బీచ్ ఉంటుందండి. ఈ బీచ్ పేరు వచ్చేసి మరావంత్ బీచ్ అండి. సూపర్గా ఉంది. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది కాబట్టి దాదాపు 5:36 అలా అవుతుంది టైము. ఈ టైంలో సూర్యుడు అస్తమిస్తూ సముద్రంలో చాలా బాగా కనిపించాడండి. సీనరీ అయితే అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు ఇక్కడ ఎంజాయ్ చేయాలనిపించింది కానీ మేము వాటర్లో ఎంజాయ్ చేయలేకపోయినాం. ఎందుకంటే మా పాప కాస్త డిస్టర్బ్ అయిపోయింది, వామిటింగ్స్ చేసుకొని చాలా నీరసంగా ఉంది. తను బీచ్లోకి రాలేకపోయింది. ఇక వాళ్ళ డాడీ తను మాత్రము కార్లోనే కూర్చున్నారు. మేమైతే నేను నా బాబు కాసేపు బీచ్ దగ్గర కూర్చొని సరదాగా బీచ్ని చూస్తూ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఫొటోస్ తీసుకొని 15 మినిట్స్ అయితే ఉన్నాము, ఎక్కువసేపు ఉండలేదు ఈ బీచ్లో. ఇక్కడికి కూడా చాలామంది పర్యాటకులు వస్తున్నారండి. ఈ సముద్రంలో కొంతవరకు పెద్ద పెద్ద రాళ్ళు వేశారండి, కొంత దూరం వరకు. ఇలా వేయడం వల్ల మనం కొంచెం ముందుకు వెళ్ళొచ్చు. ఇలా సముద్రపు అలలు రాళ్ళకి తాగుతూ అదిరిపోయిందండి, చాలా బాగుంది. ఇక్కడ నుంచి వెళ్ళాలని అస్సలు అనిపించలేదు కానీ తప్పకుండా వెళ్ళాలి కదా, వెళ్ళాల్సి వచ్చింది. కొద్దిసేపు మాత్రమే ఉన్నాము ఇక్కడ. అందరూ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశారు పర్యాటకులు. ఇక్కడ నుంచి అయితే మేము మధ్యలో ఒక హోటల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈవినింగ్ టైం అయింది కాబట్టి పిల్లలు స్నాక్స్ అలాగే ఫ్రూట్ జ్యూస్ తాగారు. ఎవరికి కావాల్సిన వాళ్ళు తినేసాము. ఇక్కడ నుంచి అయితే మేము వేరే ప్లేస్కి అయితే బయలుదేరుతున్నామండి. ఇవాళ ఇంతే అండి. నా వీడియో నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, మరి ఒక కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.